వేదిక టీవీ. దేశంలో శాంతి భద్రతలు కరువయ్యాయని చెప్పేసి చలో రాజ్భవన్ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే ర్యాలీ చేపట్టారు. అలాగే మనతో ఇప్పుడు ఉన్నారు వరంగల్ సీనియర్ నాయకులు అంజన్ రావు గారు ఉన్నారు. సార్, దేశంలో శాంతి భద్రతలు కరువయ్యాయని చెప్పేసి అంటున్నారు కదా, ఈ చలో రాజ్భవన్ కార్యక్రమం పూర్తి ఉద్దేశం ఏంది? ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మేము వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ దేశంలో అవినీతిమయం పెరిగిపోయింది. గత 2 పర్యాయాలు మరి మోడీ ప్రభుత్వం కేంద్రంలో కొనసాగిన విషయం మనకు తెలిసిందే. అక్కడ ఆదాని అంబానీలకు మరి కార్పొరేటు సంస్థలకు దేశ సంపదను కట్టబెడుతున్నాడు తప్ప ఇలా బడుగు బలహీన వర్గాలు ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం ఆలోచించకుండా దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, అప్పులపాలు చేస్తున్నాడు. మరి ఇదే రాహుల్ గాంధీ గారు మరి అవినీతిపై మరి అలా పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో భారత్ జోడో యాత్రలో మరి చాలా చక్కగా గత పార్లమెంట్ ఎన్నికలలో కూడా రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు పేదలకు దేశంలో మనం 125 సంవత్సరాల చరిత్ర కలిగిన మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి గతంలో అనేకటువంటి సంక్షేమ పథకాలు మరి చేపట్టి దేశంలో మరి మంచి స్వచ్ఛమైనటువంటి సుస్థిరమైనటువంటి పరిపాలన అందించింది. కానీ మన దేశ దురదృష్టం ఏంటంటే ఈరోజు మరి నరేంద్ర మోడీ గత 2 పర్యాయాల అధికారంలో ఉండి తాగే నీరు నుంచి వెళ్ళి తినే తిండి వరకు ప్రతి ఒక్క జిఎస్టీ వేస్తూ మరి ఆదాని లాంటి కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను కట్టబెడుతూ మరి పేద ప్రజలను పీల్చి పిప్పి చేసి దేశ సంపదనంతా వాళ్లకు మరి కట్టబెడుతున్న క్రమంలో ఇవాళ దేశమంతా మరి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారి మరి ఆదేశాల మేరకు మరి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు అన్ని జిల్లాల నుంచి వెళ్ళి ఈరోజు ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి వెళ్ళి మరి నెక్లెస్ రోడ్ మీదుగా రాజ్భవన్ ముట్టడి చేసి గవర్నర్కు మరి ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి సంపదను ఇప్పటికైనా మరి ఆదాని అంబానీలకు కట్టబెట్టకుండా మరి పేద ప్రజలను పీల్చి పిప్పి చేయకుండా మరి పరిపాలన అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలు నిరసిస్తున్నారు. అందులో భాగంగానే మా ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా పరకాల కాన్స్టిట్యున్సీలు రావడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మరి మానుకొని పేద ప్రజలకు జిఎస్టీ లాంటివి వేయకుండా మరి స్వచ్ఛమైనటువంటి పరిపాలన సుపరిపాలనను అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ ఆశీస్సులతోటి దేశంలో మరి ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పేసి మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇక్కడ గతంలో మరి బీఆర్ఎస్ ఏలినటువంటి మరి కె చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మనం 1200 మంది విద్యార్థుల బలిదానాలపై ఏర్పడ్డ తెలంగాణలో మీ ఇంటింటికి కొలువిచ్చారా? మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చాడా? మరి అనేకమైనటువంటి తప్పులు చేసి 7.5 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం కమిషన్ల పేరుతో ప్రాజెక్టుల పేరుతో వాళ్ళ కుటుంబంలో మాత్రం కొలువులు ఇచ్చుకున్నాడు. అనేక మంది విద్యార్థులు చనిపోయడం జరిగింది. ఇక్కడ ప్రజలు నిన్ను తిరస్కరించారు. మరి అది కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. మరి 10 సంవత్సరాలు మరి మీరు అధికారంలో ఉండి చేయలేని పనులు ఇలా 55,000 ఉద్యోగాలు ఒక సంవత్సరం లోపే ఇవ్వడం జరిగింది. రైతు బీమా 5 లక్షల నుంచి రైతు బీమా మరి అమలు చేస్తూ ఉన్నారు. రైతు భరోసా మరి పేరు మీద 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మరి ఇలా మాఫీ చేయడం జరిగిందంటే దేశంలో మొట్టమొదట తెలంగాణ రాష్ట్రమే ఏ రాష్ట్రమైనా చేసిందని మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదే కాకుండా మహిళలు ఇవాళ మరి ఉచిత బస్సు సౌకర్యం కల్పించేళ్ళు మహిళలకి. తర్వాత 200 యూనిట్ల లోపు మరి విద్యుత్ ఛార్జీలను మరి ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. మరి ఇప్పటికిప్పుడే 2,500 రూపాయలను కూడా అమలు చేస్తున్నారు. అభయహస్తం 6 గ్యారెంటీలను ఒక్కొక్కటి దశల వారీగా సంవత్సరం కాలంలోపే అమలు చేస్తున్నటువంటి క్రమంలో మీరు ఓర్వక ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ప్రభుత్వం పైన పెరుగుతున్న రేవంత్ రెడ్డి సుపరిపాలన ఆదరణ చూసి మీరు వ్యతిరేకిస్తున్నారు. మరి మీరు 10 సంవత్సరాలు చేయని మరి ఉద్యోగాలు కానివ్వండి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల అవకాశాలు కానివ్వండి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. 6 గ్యారెంటీల అమలు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నది. ఇలా ఇందిరమ్మ ఇండ్లు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఒక్కరికైనా కట్టించారా? ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో మరి మీరు చూపించాలి. ఇప్పుడు 5 లక్షల రూపాయల చొప్పున నిరుపేదలకు గూడు లేని నిరుపేదలకు ఇలా వాళ్ళ కళ సాకారం అవుతున్నది. సంక్రాంతి నుంచి మరి సర్వే జరుగుతున్నది. 5 లక్షల రూపాయలు జాగా ఉన్న వాళ్లకు, జాగా లేని వాళ్ళకు కూడా మరి జాగా ఇస్తూ 5 లక్షల రూపాయల నిధులు ఇచ్చినటువంటి ఏకైక గవర్నమెంటు భారతదేశంలో ఏదైనా ఉన్నదంటే మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పవచ్చు. అనవసరమైనటువంటి కళ్ళబొల్లి వాళ్ళకి ఏది దొరకడం లేదు.
కాబట్టి ఇది ఏది దొరకడం లేదు కాబట్టి ఎట్లాగో వాళ్ళు జైలుకు పోతారు. వాళ్ళు చేసిన అవినీతి అవినీతి కంపులో ఉన్నారు కాబట్టి ఏదో ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాలు పసికున అని జరుపుకుంటూ వచ్చి మరి లక్షల కోట్లు మాయం చేసి తెలంగాణ సంపదను, మరి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉద్యమకారులను, మరి ఉద్యమకారులకు ఏమైనా చేసినావా చెప్పాలి. ఇవాళ ఉద్యమకారులకు చేయలేదు, ఇంటలెక్చువల్కి చేయలేదు, విద్యార్థులకు చేయలేదు, బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ఏం చేయలేదు. నువ్వు ఒక హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ ఉద్యమ సమయంలో, దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నావు, చేసిండా? మరి ఇలాంటి అనేకమైనటువంటి తప్పులు మీరు చేసి 10 సంవత్సరాల పరిపాలనలో మరి లక్షల కోట్ల మీరు పడగలెత్తిరు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఈ 7.5 లక్షల కోట్ల అప్పులకు మరి దాన్ని మిత్తి కట్టేసరికే ప్రభుత్వానికి మరి సరిపోతూ ఉన్నది. వాళ్ళు చేసిన అప్పు కట్టేసరికే సరిదిద్దుకుంటూ మరి ఎలాంటి అప్పులు చేయకుండా స్వచ్ఛమైన సుపరిపాలన అందించడంలో భాగంగానే ఇప్పుడు ఒక్కొక్కటి దశల వారీగా అమలు పరుస్తూ ఉన్నారు. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉన్నది. ఈ ఇంకో సంవత్సరం లోపు అనుకున్న 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక సుపరిపాలన, స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు. సంవత్సరం కాలం ఇప్పుడు ఏడాది పాలన విజయోత్సవాలలో బ్రహ్మాండంగా రైతులు ఒకటేసారి ఏకకాలంలో 25 లక్షల కోట్ల రూపాయలను మరి రైతులు రుణమాఫీ 2 లక్షలు ఏకకాలం చేసిన ప్రభుత్వం ఎక్కడ ఉందా? మరి అదే బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అంతకుముందు 1 లక్ష రూపాయలు మరి రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ 25 చొప్పున 4 సంవత్సరాలక తీసుకెళ్ళి మొత్తం వడ్డీ మళ్ళీ ₹1 లక్ష పెరిగింది. అది రైతులు తెలుసు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఏకకాలంలో 2 లక్షలు చేసిందా, చేయలేదా? మరి దశల వారీగా ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి దశల వారీగా ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ఉంది. తప్పక నెరవేరుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు సెక్రటరియట్లనే, సచివాలయంలోనే మరి ముళ్ళ కంచెలు పెట్టిన సందర్భం 10 సంవత్సరాలలో భావాజాలాన్ని మరి అడిగే హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ పరంగా అడిగే హక్కులను కూడా కాలరాసినటువంటి ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం, నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని తలదిన్నే విధంగా సెక్రటరియట్కి ఎవరికి రాకుండా నువ్వు కంచెలు పెట్టినవే. అదే డిసెంబరు 9న గత సంవత్సరం పరిపాలన చేపట్టినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ముళ్ళ కంచెలను తీసేసిండు. అది కనబడతలేదా? రాష్ట్ర ప్రజలు ఇలా స్వచ్ఛందంగా మరి అడిగే హక్కును రాష్ట్ర ప్రజల యొక్క కోరికల మేరకు సుపరిపాలన అందిస్తున్నారని మేము విశ్వసిస్తున్నామండి. వరంగల్ జిల్లాలో ఎలాంటి స్కామ్లు జరగలేదండి. అది యూత్కు సంబంధించింది. దాంట్లో ఎవ్వరు జోక్యం చేసుకోలేదు. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ స్వచ్ఛందంగా ఆన్లైన్లో అది ఓటింగ్ ఉంటుంది. ఆన్లైన్లోనే స్వచ్ఛందంగా వేశారు తప్ప అలాంటిది ఏం జరగలేదు. అంటే దాదాపు ఒక 70 లక్షల ఓట్ల దాకా కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ చేసింది యూత్ ఎలక్షన్స్లో అంటున్నారు కదా? లేదండి, అదేం లేదు. ఏమైనా ఆధారాలు ఉంటే వాళ్ళని చెప్పమనాలి. అంటే ఆధారాలు ఉన్నాయని చెప్పేసి బక్కా జడ్సన్ గారు కూడా కేసు వేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అది వ్యక్తిగత విషయం. బక్కా జడ్సన్ గారు కానీ అలాంటి ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆధారాలు ఏమి లేవు.